హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ టాక్స్ తెలుగు టీటీడీ. సో ఈ క్లాస్ జరిగేటప్పుడు మా పక్కన కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. సో కొన్ని సౌండ్స్ రావచ్చు. సో సౌండ్స్ని పట్టించుకోకండి. ఏదైతే క్లాస్ ఉందో క్లాస్ వినడానికి ట్రై చేయండి. సో వాళ్ళ పక్కన జరిగే వర్క్ని మనం ఆపలేం కదండి. సో మీరు అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ టాక్స్ తెలుగు టీటీడీ. ఈరోజు మనం నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో దానికంటే ముందు ఏవైతే కండిషనల్ స్టేట్మెంట్స్ ఉందో దాంట్లో ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఎలా ఉందో ఒకసారి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన దాని గురించి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఇఫ్ ఎల్స్ సింటాక్స్ అనేది మనం ఏమనుకున్నామండి, ఎప్పుడైతే ఏదైతే ఈ ఇఫ్ కండిషన్ ఉందో సో ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని, ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని, అండ్ సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ముందు కొంచెం స్పేసెస్ ఉంటాయి, ఆ స్పేసెస్ని మనం ఇండెంటేషన్ అంటామని కూడా మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఏదైతే కండిషనల్ బ్లాక్ ఉందో సో ఆ కండిషనల్ బ్లాక్ యొక్క ఇన్సైడ్ ఇంకొక ఇఫ్ ఎల్స్ కండిషనల్ బ్లాక్ ఉంటే సో ఆ కండిషనల్ బ్లాక్ని మనం నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అంటాము. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ సింటాక్స్ ఉంది చూడండి. సో ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ ఏ ఉంది కదండి, సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్. సో దాంట్లో ఉన్న బ్లాక్ 1 ఏదైతే ఉందో సో ఈ బ్లాక్ 1 అనేది కండిషనల్ బ్లాక్ అన్నమాట. అంటే ఏదైతే కండిషన్ లోపల ఉన్న మనం కండిషనల్ బ్లాక్ని మనం కండిషనల్ బ్లాక్ అంటాం అనుకున్నాం కదా. సో ఈ కండిషనల్ బ్లాక్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని మనం నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అంటాము. సో చూడండి, ఈ కండిషనల్ బ్లాక్ అనేది ఆల్రెడీ ఈ బ్లాక్ 1 అనేది కండిషనల్ బ్లాక్. సో దీని లోపల మళ్ళీ ఇంకొక కండిషనల్ బ్లాక్ వస్తే దాన్ని మనం ఈ బ్లాక్ 2ని మనం నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అంటాము. సో క్లియర్ కదండి? సింపుల్గా ఏదైతే కండిషనల్ బ్లాక్ ఉందో సో ఆ కండిషనల్ బ్లాక్ లోపల ఇంకొక కండిషనల్ బ్లాక్ని మనం యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అంటాము. అంతవరకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, సో ఇక్కడ మ్యాచెస్ 1 అనే వేరియబుల్లో సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే మనం ఒక యూజర్ నుంచి ఇన్పుట్ని తీసుకుంటున్నామండి. సో అది 10. సో ఎప్పుడైతే మనం ఇలా ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ తీసుకున్నామో ఇన్పుట్ నుంచి ఈ మ్యాచెస్ 1 దగ్గర మనకి 10 అనే వాల్యూ అనేది ఈ మ్యాచెస్ 1 వేరియబుల్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ గోల్స్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అన్నప్పుడు గోల్స్ కూడా మనం యూజర్ నుంచి తీసుకుంటున్నాం. ఎప్పుడైతే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఇస్తామో ఇంటిజర్ వాల్యూ 22 అనేది ఈ గోల్స్లో ఓకేనా గోల్స్ అనే వేరియబుల్లో వాల్యూ స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడైతే మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసామో ఓకేనా ఎప్పుడైతే మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసామో మ్యాచెస్ 1 అనగానే మనకి ఈ వేరియబుల్ ఉన్న వాల్యూ ఎంత అండి? 10 అనేది గ్రేటర్ దెన్ 8. సో ఇది ట్రూయే కదండి. 10 అనేది గ్రేటర్ దెన్ 8 అనేది ట్రూయే కదా. సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో సో అప్పుడు ఈ కండిషన్ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అయ్యిందో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా మనకి ఇఫ్ అనేది ఉందండి. సో నెక్స్ట్ కూడా ఇఫ్ కండిషన్ అనేది ఉంది. సో ఇఫ్ కండిషన్లో మళ్ళీ గోల్స్ ఉన్నాయి. చూడండి, గోల్స్లో మనకి ఆల్రెడీ వాల్యూ ఎంత అండి? 22 అనేది మనకి గోల్స్లో స్టోర్ అయ్యి ఉంది. సో 22 గ్రేటర్ దెన్ 20 అన్నప్పుడు ఈ కండిషన్ కూడా ట్రూ కదండి. సో ఈ కండిషన్ కూడా ట్రూ అయినప్పుడు ఈ కండిషన్ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదండి. సో అప్పుడు ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో సో అప్పుడు మనం ఏమడిగాము? ప్రింట్ ఆఫ్ హుర్రే అనేది ప్రింట్ అవ్వమని చెప్పాము. సో ఇది ప్రింట్ అవుతుంది కదండి. సో ఇది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ దీని యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ కూడా మనకి ప్రింట్ అనేది విన్నర్ అనేది ప్రింట్ అవడం జరుగుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి సో ఈ దాని లోపల ఉన్న కండిషన్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరగదు. నథింగ్, ఏది మనకి అవుట్పుట్ అనేది రాదు. సింపుల్గా ఎంటీ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మనం ఈ కోడ్ని కోడ్ ప్లే గ్రౌండ్లో ఎలా రాయాలి ఏంటి అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం మ్యాచెస్ ఎన్ని 1 అనేది మనం ఏం తీసుకున్నాం? ఇంట్ ఆఫ్ యూజర్ ద్వారా ఇన్పుట్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అన్నప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి మనం గోల్స్ అనేవి తీసుకున్నాం. గోల్స్ అనేవి ఎన్ని చేశారనుకున్నాం మనం? సేమ్ మళ్ళీ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం యూజర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే ఇఫ్ మ్యాచెస్ 1 అనేవి ఓకేనా మ్యాచెస్ 1 అనేవి గ్రేటర్ దెన్ 8 ఉన్నాయో ఓకేనా ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 8 ఉన్నాయో సో అప్పుడు మనకి ఇంకో కండిషన్ రాశారండి. ఇఫ్ కండిషన్ రాశారు. ఏం రాశారు? ఏవైతే
గోల్స్ అనేవి గ్రేటర్ దెన్ 20 ఉంటే ఓకేనా, గ్రేటర్ దెన్ 20 ఉంటే మనకు హుర్రే అనేది ప్రింట్ కావాలని చెప్పారు. ఓకేనా, హుర్రే. ఒకవేళ ఎల్స్ ఒకవేళ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఏముంది మనకి అవుట్పుట్లో ఏముందండి ఒకసారి చూద్దాం. విన్నర్ అనేది ప్రింట్ అవ్వాలని చెప్పారు. ఓకేనా, డబుల్ కోట్స్ విన్నర్. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే మనం టెక్స్ట్ మీద క్లిక్ చేయాలని చెప్పాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి 10 తీసుకున్నాము, నెక్స్ట్ ఇంటిజర్ వచ్చేసి 20 తీసుకున్నాం. సో ఈ 10 అనేది మనకి మ్యాచెస్ 1కి వెళ్తుంది, నెక్స్ట్ వచ్చినది గోల్స్ది 20 అనేది వస్తుంది. సో 22 అనుకుంటా కదా. సో ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది ఏంటని. చూడండి, హుర్రే అనేది ప్రింట్ అవడం జరిగింది, విన్నర్ అనేది ప్రింట్ అవడం జరిగింది. సో ఓకేనా. సో ఈ కండిషన్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది లైన్ బై లైన్ చూద్దామండి. సో ఇక్కడ మనం హ్యాష్ పెట్టేసి, సో మ్యాచెస్ 1 అనేది ఏంటండి, మ్యాచెస్ 1 అనేది మనకి 10 కదా. సో 10 అనేది గ్రేటర్ దెన్ ఓకేనా, గ్రేటర్ దెన్ 8. సో మనకి కండిషన్ ఎలా ఉందండి, ట్రూయే కదా. సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఓకేనా, ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో సో అప్పుడు దాని లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఒకవేళ ఇది లేదనుకోండి మనకి, ఓకేనా, కంట్రోల్ ఎక్స్ ఇది లేదనుకోండి, ఇప్పుడు ఈ కండిషన్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది కదా అండి. ఓకేనా, ఇఫ్ కండిషన్లో ఈ కండిషనల్ స్టేట్మెంట్లోనేదే కదండి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది. సో ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది కదండి. సో అందుకని మనకి అవుట్పుట్లో విన్నర్ అనేది ప్రింట్ అవడం జరిగింది. సో ఎప్పుడైతే మనం ఇంకో కండిషన్ రాసామో, సో చూడండి ఇక్కడ ఇఫ్ గోల్స్ అనేది గ్రేటర్ దెన్ 20. సో ఇప్పుడు ఏమొస్తుందండి, సో గోల్స్ అనేవన్నీ మనకి ఓకేనా, ఇన్పుట్లో మనం గోల్స్ అనేవన్నీ తీసుకున్నాం, 22 అనేది తీసుకున్నాం. సో ఒక నిమిషం, 22 అనేది తీసుకున్నాం. సో 22 అనేది 20 కంటే గ్రేటర్ దెన్ అనే కదండి. అప్పుడు మనకి ఇది కూడా కండిషన్ అనేది ట్రూ అవుతుంది కదండి. సో ఎప్పుడైతే ఇది కూడా ట్రూ అయిందో సో అప్పుడు మనకి ఇందులో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి ఫస్ట్ పైథాన్లో కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదండి. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి చెక్ చేస్తుంది కండిషన్ని, ఈ మ్యాచెస్ 1 గ్రేటర్ దెన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇందులోకి వెళ్ళింది. ఇఫ్ కండిషన్ నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఈ కండిషన్లో కూడా ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ అవ్వడం జరుగుతుంది, తర్వాత ఇది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ ఇప్పుడు మనం తీసుకున్న ఇన్పుట్లో ఫస్ట్ కండిషనే రాంగ్ ఉందనుకోండి. సో చూడండి, ఇప్పుడు మనం 7 తీసుకున్నప్పుడు 7 గ్రేటర్ దెన్ 8 అనేది రాంగ్ కదండి. సో అప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏది ఇక్కడే ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఏది ఎగ్జిక్యూట్ అవ్వడం జరగదండి. సో మనకి అవుట్పుట్లో నథింగ్. చూడండి, ఇక్కడ అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వడం జరగలేదు. ఓకేనా, క్లియర్ కదండి. సో ఎప్పుడైతే ఫస్ట్ కండిషన్, ఇప్పుడు ఇందులో ఏదండి, ఇప్పుడు ఈ కండిషన్ ఏదైతే ఉందో సో ఈ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మనకి దాని లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుందని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏదైతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం నెస్టెడ్ ఓకేనా, నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అంటాము. ఎందుకంటే ఒక కండిషన్ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే కండిషనల్ బ్లాక్ ఉందో సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే కండిషనల్ బ్లాక్ ఉందో ఒక కండిషన్, ఇది ఆల్రెడీ ఒక కండిషనల్ బ్లాక్ అండి. సో ఇది ఒక కండిషనల్ బ్లాక్, ఈ కండిషనల్ బ్లాక్ లోపల ఇంకో కండిషనల్ బ్లాక్ ఉంది కాబట్టి మనం దీన్ని నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అంటాము. సో ఇక్కడున్న కండిషనల్ బ్లాక్ ఏమంటామంటే అది ఓన్లీ కండిషనల్ బ్లాక్ అవుతుంది, దాని లోపల ఇంకో కండిషనల్ బ్లాక్ ఉంటే దాన్ని నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అంటాము. ఓకేనా, ఇది క్లియర్ కదా. సో ఇది వచ్చేసి నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ వచ్చేసి ఇఫ్లో చూసాము. నెక్స్ట్ నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ వచ్చేసి ఎల్స్ బ్లాక్లో చూద్దాం. ఓకేనా, సో మనం ఈ నెస్టెడ్ కండిషన్ అనేది మనం ఎల్స్ బ్లాక్లో రాసుకోవచ్చు, ఇఫ్లో రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఫస్ట్ మనం ప్రీవియస్గానేమో ఇఫ్ కండిషన్లో ఏదైతే కండిషనల్ బ్లాక్ నెస్టెడ్ కండిషన్ ఉందో అందులో రాసాము, ఇప్పుడు ఎల్స్ బ్లాక్లో రాసాము. చూడండి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏ అనేది ట్రూ అయితే మనకి బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎల్స్లో ఓకేనా, ఒకవేళ ఈ కండిషన్ ఏ అనేది ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చాక కూడా మనకి కండిషన్ ఉంది చూడండి. ఇప్పుడు ఇఫ్ కండిషన్ బి, ఇక్కడ కూడా మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుందండి. ఎప్పుడైతే ఈ కండిషన్ బి ట్రూ అవుతుందో అప్పుడే బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఈ కండిషన్ స్టేట్మెంట్ యొక్క కండిషనల్ బ్లాక్ 2, ఈ బ్లాక్ 3 అనేది ఎల్స్కి సంబంధించింది అండ్ బ్లాక్ 4 అనేది ఓవరాల్గా దేనికి ఈ రెండింటికి సంబంధం లేదు. ఎల్స్ది మనకి బ్లాక్ 3 దగ్గరనే ఎగ్జిక్యూట్
ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం స్పేసెస్ ఇండెంటేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ బ్లాక్ ఫర్ అనేది అన్నిటికి సంబంధించి, ఈ రెండింటికి బ్లాక్కి సంబంధించింది కాదు. ఓకేనా? సో ఎప్పుడైతే కండిషన్ ఏ ట్రూ అవుతుందో అప్పుడు బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఏ ఫాల్స్ అయితే ఎల్స్లోకి వచ్చేసి ఎల్స్లో కూడా కండిషన్ బి చెక్ చేస్తుంది. ఒకవేళ అది ట్రూ అయితేనే మనకి బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే బ్లాక్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి మూడు నెంబర్స్ ఇచ్చేసి సో దాంట్లో గ్రేటెస్ట్ది ప్రింట్ చేయమని మనకి అడుగుతున్నారు. సో ఎప్పుడైతే ఇక్కడ ఒకసారి కోడ్ ద్వారా అర్థం చేసుకున్న తర్వాత మనం కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి చూద్దాం. సో ఏ అనే వేరియబుల్లో 2 స్టోర్ చేశారు, బి అనే వేరియబుల్లో 3 స్టోర్ చేశారు, సి అనే వేరియబుల్లో 1 స్టోర్ చేశారు. సో ఈజ్ ఏ గ్రేటెస్ట్ అన్నప్పుడు సో ఏ గ్రేటర్ దెన్ బి. సో ఏలో ఏముందండి, మనకి 2 ఉంది, బిలో ఏముంది 3 ఉంది. సో ఈ కండిషన్ ట్రూ అవుతుందా? 2 అనేది గ్రేటర్ దెన్ 3 కాదు కదా, ఫాల్స్. సో ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. సో ఏ అనేది గ్రేటర్ దెన్ సి అన్నప్పుడు 2 గ్రేటర్ దెన్ 1 అన్నప్పుడు ఇది ట్రూ అవుతుంది కదా. సో కానీ మనకి ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది, ఈ కండిషన్ అయితే ఫాల్స్ అయింది, ఈ కండిషన్ అయితే ట్రూ అయింది. సో మనం ఎప్పుడైతే ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తామో సో అప్పుడు మనకి ఎన్ని కండిషన్లు ఉంటే అన్ని కండిషన్లు ట్రూ అవుతేనే మనకి ఇక్కడ ట్రూ అనేది అవుట్పుట్ వస్తుందని మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ ఒక ఫాల్స్ వచ్చింది కాబట్టి ఈ ఈజ్ ఏ గ్రేటెస్ట్ అనేది మొత్తం ఫాల్సే అండి. సో ఇలా ఫాల్స్ అయినప్పుడు సో ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తారు. ఈజ్ గ్రేటెస్ట్ అనేది మనకి ఫాల్స్ వాల్యూ కదా. సో అప్పుడు మనకి ప్రింట్ ఏ అనేది ప్రింట్ అవుతుందా? అవ్వదు. సో డైరెక్ట్ ఎల్స్లోకి జంప్ అవుతుంది. సో ఎల్స్లో కూడా మళ్ళీ ఈజ్ గ్రేటెస్ట్ అని ఈజ్ బి గ్రేటెస్ట్ అనేది ఉందండి. సో బి గ్రేటర్ దెన్ సి. సో బి అనేది గ్రేటర్ దెన్ సి. ఆ కండిషన్ మళ్ళీ చూడండి, 3 అనేది గ్రేటర్ దెన్ 1. సో ఈ కండిషన్ ట్రూ కదండి. సో మళ్ళీ ఆ కండిషన్ చూడండి, ఇఫ్లో ఈజ్ గ్రేటర్ దెన్ ఈజ్ బి గ్రేటెస్ట్ అన్నది ట్రూ కదండి. సో ఇక్కడ ఈ వాల్యూ ట్రూ కదండి. సో ఇఫ్ ట్రూ అన్నప్పుడు మనకి ప్రింట్ బి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ప్రింట్ బి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈజ్ బి గ్రేటెస్ట్ కూడా ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్లో ఉన్న ప్రింట్ సి అనేది ఎగ్జిక్యూట్ అవడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి ఈ కోడ్ మనం ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఎలా వస్తుంది అవుట్పుట్ ఏంటి అనేది లైన్ బై లైన్ చెక్ చేద్దాం. ఓకేనా? సో దానికోసం నేను కోడ్ని కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు కోడ్ ఉంది, ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది ఏంటి అని. మనం ఇన్పుట్స్ వచ్చేసి 2, 3, 1 తీసుకున్నాం. సో నేను ఇక్కడ ఆల్రెడీ 2, 3 ఉన్నాయి కదా. సో ఇంట్ ఆఫ్ తీసుకుంటే మనం తీసుకుందాం. ఓకే, ఇంటరాక్టివ్ సెషన్, ఎందుకంటే మనం ఇక్కడ ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి ఇంటరాక్టివ్ సెషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఎల్స్ బ్లాక్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండెంటేషన్ రావడం వల్ల మనకి ఎర్రర్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో 3 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్గా చూడండి, ఏ ఈక్వల్స్ టు 2, బి ఈక్వల్స్ టు 3, సి ఈక్వల్స్ టు 1. సో ఎప్పుడైతే మనం ఎండ్ ఆపరేటర్లో సో ఇక్కడ చూడండి మనం హ్యాష్ పెట్టేసి సో ఏదైతే ఇది ఉందో సో ఇది చూడండి, ఏ గ్రేటర్ దెన్ బి. మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది? 2 అనేది గ్రేటర్ దెన్ బి అంటే 3. ఈ కండిషన్ ట్రూ అండి. సో ఈ కండిషన్ ఫాల్స్ కదా. ఓకేనా? ఈ కండిషన్ ఫాల్స్. అండ్ మనకి ఇంకేముంది మనకి ఏ గ్రేటర్ దెన్ సి. ఏ అనేది ఏముంది? 2 అనేది గ్రేటర్ దెన్ 1. సో ఇదేంటి అండి, ఇది ట్రూ అవుతుంది. ఓకేనా? సో మనం ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏమనుకున్నామండి, ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని కండిషన్స్ ట్రూ ఉంటేనే మనకి అవుట్పుట్లో ట్రూ వస్తుందండి. సో ఇప్పుడు ఈజ్ ఏ గ్రేటెస్ట్ అనేది మనకి మొత్తానికి ఫాల్స్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈజ్ గ్రేటెస్ట్ ఫాల్స్ అవుతుందో ఓకేనా, ఇది ఫాల్స్. సో ఇది ఫాల్స్ కాబట్టి మనకి ప్రింట్ ఏ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్ వెళ్ళినప్పుడు మనకి ఈజ్ బి గ్రేటెస్ట్ అన్నప్పుడు ఇక్కడ కండిషన్ ఉంది చూడండి, బి అనేది గ్రేటర్ దెన్ సి. సో ఇక్కడ చూడండి మనకి బి అనేది గ్రేటర్ దెన్ సి అన్నప్పుడు 3 అనేది గ్రేటర్ దెన్ 1. సో ఈ కండిషన్ ట్రూ కదండి. ఓకేనా? ఈ కండిషన్ ట్రూ కదా. సో ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో సో ఇక్కడ చూడండి ఈజ్ బి గ్రేటెస్ట్లోకి ట్రూ అనేది స్టోర్ అయింది. ఇఫ్ ఇది ట్రూ అయినప్పుడు మనకి ఈ ప్రింట్ బి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే మనకి ఈ ఎల్స్లో ఉన్న ప్రింట్ సి అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ కదండి. సో మనకి 3 అనేది ప్రింట్ అవడం జరిగింది. సో మనం వాల్యూస్ కూడా మార్చుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏ యొక్క
వాల్యూ బిగ్గెస్ట్ కాబట్టి మనకి ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. ఏ అనేది గ్రేటర్ దెన్ బి. సో 5 గ్రేటర్ దెన్ 3 కాబట్టి ఇది ట్రూ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ సి. సో 5 గ్రేటర్ దెన్ 1. సో ఇది కూడా ట్రూ అయింది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, రెండు ట్రూ అయినాయి, అండ్ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఇది ట్రూ అవుతుంది. ఇది ట్రూ అయినప్పుడు మనకి ప్రింట్ ఏనే ప్రింట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇదంతా మనకి ప్రింట్ అవడం జరగదు. ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఇది ట్రూ అయింది కాబట్టి ఇందులో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో అప్పుడే ఎల్స్లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనకి 5 అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ. ఓకేనా. సో ఎప్పుడైతే మనం సిని గ్రేటర్ ఇచ్చామనుకోండి, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అన్నప్పుడు ఏలో ఏముంది 5 ఉంది, బిలో ఏముంది 3 ఉంది. ఇది ట్రూ అయింది. బట్ ఏ గ్రేటర్ దెన్ సి అన్నప్పుడు చూడండి ఏ అనేది 5 ఉంది, సి అనేది 6 ఉంది. బట్ ఇది ఫాల్స్ కదండి. సో అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏమనుకున్నాం మనం, రెండు ట్రూ ఉంటేనే మనకి ఇది ట్రూ అవుతుంది. సో ఇప్పుడు ఫాల్స్ కదండి. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి బి ఈజ్ బి గ్రేటెస్ట్ అన్నప్పుడు బి గ్రేటర్ దెన్ సి అనే కండిషన్ ఉంది. బిలో ఎంత ఉందండి 3 ఉంది, సిలో 6 ఉంది. ఇది కూడా ఫాల్స్ అయింది. సో ఇది ఫాల్స్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇఫ్ ఫాల్స్ అన్నప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అన్నప్పుడు మనకి ఎల్స్లోకి వెళ్తుంది కదా, అప్పుడు ప్రింట్ సి అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైనా 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏది గ్రేటెస్ట్ అన్నది చెప్పడానికి మనకి ఇది కోడ్ అండి. ఓకేనా. సో నేను మిగతా ఏదైతే కామెంట్స్ చేసినామో అవన్నీ రిమైండ్ చేసిస్తున్నాను. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే కదండి, క్లియర్ కదండి. ఇప్పుడు మనకి అవుట్పుట్లో 6 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిఫ్ స్టేట్మెంట్ అండి. ఎలిఫ్ స్టేట్మెంట్ అంటే ఎప్పుడైతే మనకి మల్టిపుల్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఉంటాయో సో అప్పుడు మనం ఎలిఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తామండి. సో ఎలిఫ్ స్టేట్మెంట్ అనేది ఆప్షనల్. మనం ఎప్పుడైతే ఎక్కువ మల్టిపుల్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే బిట్వీన్ ఇఫ్ అండ్ ఎల్స్లో ఉంటాయో సో అప్పుడు మనం ఎలిఫ్ని యూజ్ చేస్తామండి. సో ఇక్కడ చూడండి ఒకసారి సింటెక్స్ చూద్దాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏ అని రాస్తాము, సో బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాము. సో ఎలిఫ్ తర్వాత కూడా మనం కండిషన్ రాస్తాము. ఎల్స్కి మనం కండిషన్ రాయం, బట్ ఎలిఫ్కి అయితే మనం కంపల్సరీ కండిషన్ అనేది రాయాలి. బ్లాక్ 2 ఎల్స్ అనేది బ్లాక్ 3. సో ఇప్పుడు ఒకసారి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటని చూద్దాం. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏ, ఎప్పుడైతే కండిషన్ ఏ ట్రూ అవుతుందో సో ఈ బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కోడ్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్లో ఉన్న కండిషన్ ఏ ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎలిఫ్లోకి వెళ్ళి కండిషన్ బి చెక్ చేస్తుంది. ఇది ఒకవేళ ట్రూ అయితే బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అది ఆగిపోతుంది. ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఎల్స్లోకి వచ్చేసి బ్లాక్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ ఎలిఫ్ని యూజ్ చేయాలనుకున్నామో సో మనం ఇఫ్కి ఎల్స్కి మధ్యలో మనం ఎన్ని అయినా సరే ఎన్ని ఎలిఫ్ కండిషన్స్ అయినా మనం యూజ్ చేయొచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ పైథాన్ అనేది ఎలిఫ్ బ్లాక్ని ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేస్తుందండి. ఒకవేళ చాలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఓకేనా, ఒకవేళ ఎలిఫ్ కండిషన్లో ఇవన్నీ ట్రూలే ఉన్నాయనుకోండి, బట్ ఏదైతే ఫస్ట్ ట్రూ ఉంటుందో ఆ ట్రూ ఎగ్జిక్యూట్ అయ్యి అది ఆగిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెంబర్ ఈక్వల్స్ టు 5 ఉంది. ఓకేనా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే చాలా మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయో సో అప్పుడు మాత్రం మనం ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఎలిఫ్ అనే కండిషన్స్ని వాడతామని అంతవరకు అర్థమైతే సరిపోతుంది. ఎప్పుడైతే మల్టిపుల్ కండిషన్స్ యూజ్ అవుతాయో సో అప్పుడు ఫస్ట్ ఎలిఫ్ కండిషన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడికి ఆగిపోతుంది. ఓకేనా. ఒకసారి చూద్దాం. సో నెంబర్ అనేది 5 అనేది ఇచ్చారు. సో ఈజ్ డివిజిబుల్ బై 10. సో ఎప్పుడైతే నెంబర్ పర్సెంటేజ్ 10 ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, అది డివిజబుల్ బై 10 అని ఏదైతే నెంబర్ అనేది పర్సెంటేజ్ 5 ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ కండిషన్స్ రాశారండి. ఓకేనా. సో ఈ కండిషన్స్ రాసినప్పుడు ఏదైతే 10 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో అది 10 తో డివిజబుల్ అవుతుందని, ఏదైతే నెంబర్ని 5 తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో అది డివిజబుల్ బై 5 అని రాశారు. సో ఇఫ్ ఇక్కడ కండిషన్ రాశారు, ఇది ట్రూ అయితే మనకు డివిజబుల్ బై 10 అని. ఒకవేళ ఎలిఫ్లో కూడా మనకి కండిషన్ రాశారు, ఒకవేళ ఆ నెంబర్ అనేది డివిజబుల్ బై 5 అయితే మనకి డివిజబుల్ బై 5 అని, ఒకవేళ రెండింటితో కూడా డివిజబుల్ అవ్వకుంటే నాట్ డివిజబుల్ బై 10 or 5 అనే అవుట్పుట్ రావడం జరిగింది. సో మనం ఈ కోడ్ ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. సో నేను కోడ్ కాపీ చేస్తున్నాను.
నేను రాయొచ్చు బట్ మనకి ఆ కోడ్ అంతా రాయడం అంటే లేట్ అవుతుంది. సో, అందుకే కాపీ చేస్తున్నాను. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్‌పుట్ ఏమొస్తుంది. సో, డివిజిబుల్ బై 5. సో, మీకు కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఎప్పుడైతే నేను ఇక్కడ సరే ఒక 20 తీసుకున్నాననుకోండి. ఓకేనా? సో, ఈస్ డివిజిబుల్ బై 5 అంటే మనం ఏమనుకున్నాం? డివిజిబిలిటీ చెక్ చేయాలంటే ఏమనుకున్నాం? ఒక ఏదైనా నంబర్‌ని పర్సెంటేజ్ సింబల్ యూజ్ చేసినప్పుడు మనకి ఈక్వల్ టు 0 అంటే రిమైండర్ 0 వస్తే మనకి అది దాంతోటి డివైడ్ అవుతుందని మనం ప్రీవియస్ క్లాస్‌లో తెలుసుకున్నాం. సో, ఇక్కడ చూడండి ఎప్పుడైతే నెంబర్ అనేది 10 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది ట్రూ అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇదేదో ఎప్పుడైతే ఆ నెంబర్‌ని పర్సెంటేజ్ 5 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది కూడా ట్రూ అవుతుంది. సో, ఇప్పుడు 20 అనేది రెండిటికి ట్రూ అవుతుంది. సో, డివిజిబుల్ బై 10 అవుతుంది అండ్ డివిజిబుల్ బై 5 కూడా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ అంటే ఈ రెండు ఒకవేళ ఈ రెండిట్లో ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవడం జరుగుతుంది. సో, ఇప్పుడు నేను 20 అనేది ఇచ్చాను కదా, 20 అనేది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, ఈ కండిషన్ సాటిస్ఫై రెండు ట్రూలే. బట్ ఎప్పుడైతే మనకి ఇది ట్రూ అవుతుందో సో అప్పుడు మనకి ఇందులో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడికి కోడ్ ఆగిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, నేను ఇప్పుడు ఇచ్చింది ఓన్లీ 5 అనుకోండి. సో, ఎప్పుడు 5 అన్నప్పుడు మనకి డివిజిబుల్ బై 10 చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుందా? రాదు. రిమైండర్ మనకి అప్పుడు 5 వస్తుంది. సో, ఒకసారి చూద్దాం. సో, నేను ఇక్కడ 5 ఇచ్చానండి. ఓకేనా? 5ని 10తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుందండి? 10తో డివైడ్ చేసినప్పుడు 10 0 0 0 వస్తే మనకి 5 అనేది రిమైండర్ వస్తుంది. సో, ఇది మనకి ట్రూవా? ఇది ఫాల్స్. సో, ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నెక్స్ట్ 5 తోటి 5ని డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందండి? రిమైండర్ 0 వస్తుంది. సో, 0 వచ్చింది కాబట్టి ఇది మనకి ట్రూ. సో, ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో సో అప్పుడు ఇందులో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి టర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 6 ఇచ్చానండి. 6 ఇచ్చినప్పుడు నాకేమొస్తుందండి? 10ని 6తో చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? 6 ఓకేనా? 6 రిమైండర్ వస్తుంది. సో, 6 రిమైండర్ వచ్చినప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది. 5తో చేసినప్పుడు మనకి ఏమొస్తుందండి? ఓకేనా? 1 అన్నప్పుడు 5 అవుతుంది. ఇక్కడ మనకి 1 అనేది రిమైండర్ రావడం జరుగుతుంది. సో, ఇది కూడా మనకి ఫాల్స్ అయింది. ఓకేనా? ఇది కూడా మనకి ఫాల్స్ అయింది. సో, రెండు ఫాల్స్ అయినప్పుడు మనకి ఇక్కడ ఎల్స్లోకి వచ్చేసి నాట్ డివిజిబుల్ బై 10 ఆర్ 5 అనేది మనకి ప్రింట్ అవడం జరుగుతుంది. సో, చూడండి నాట్ డివిజిబుల్ బై 10 ఆర్ ఫాల్స్ అనేది ప్రింట్ అవడం జరిగింది. ఓకేనా? క్లియర్ కదండి. సో, ఎప్పుడైతే మల్టిపుల్ కండిషన్స్ రాయాలనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక ఎలిఫ్ పెట్టుకొని కూడా మనం డివిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు అండి. ఇంకొకటి ఓకేనా? కంట్రోల్ ఈజ్ డివిజిబుల్ బై సమ్ 6 అనుకోండి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ 6 అనుకున్నప్పుడు మనం ఇక్కడ కూడా కండిషన్ రాయాలి కదండి. ఈజ్ డివిజిబుల్ బై 6 అనేది కండిషన్ రాయాలి కదా. ఏదైతే కండిషన్ ఉందో సో ఆ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు నెంబర్ అనేది ఏదైతే నెంబర్ మనం తీసుకుంటున్నామో ఆ నెంబర్ అనేది పర్సెంటేజ్ 6 ఈక్వల్స్ టు ఓకేనా 6 చేసినప్పుడు ఈక్వల్ టు 0 అయితే ఓకేనా ఈక్వల్ టు చేసినప్పుడు 0 అయితే మనకి ఆ నెంబర్ ట్రూ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను 6 తీసుకున్నాను కదండి, డివిజిబుల్ బై 6 ఓకేనా. ఒకవేళ అది రాంగ్ అయితే మనకి R6 కూడా పెడదాం. సో ఇప్పుడు 6 అనేది మనకి ఏమవుతుందంటే 6తో డివిజిబుల్ అవుతుంది కదండి. సో డివిజిబుల్ బై 6 అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, సో ఇలా మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు మనం ఎలిఫ్ని యూజ్ చేస్తాం. అది ఓన్లీ ఇఫ్కి ఎల్స్కి మధ్యలో మాత్రమే రాస్తామని గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని ఎలిఫ్ స్టేట్మెంట్లు అయినా రాసుకోవచ్చు, బట్ ఎలిఫ్ స్టేట్మెంట్లు అన్నీ ట్రూ అయినప్పుడు ఓకేనా ఫస్ట్ ఏదైతే ఎలిఫ్ స్టేట్మెంట్ ట్రూ అవుతుందో సో ఆ ఫస్ట్ ట్రూ అయిన ఎలిఫ్ స్టేట్మెంట్ మాత్రమే మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ ఎలిఫ్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా ఇఫ్కి ఎల్స్కి మధ్యలోనే ఉండాలి. ఎల్స్ తర్వాత ఎలిఫ్ అనేది రాస్తే మనకి ఆ కోడ్లో ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో మేబీ నెక్స్ట్ అదే ఉంటుంది. సో పాసిబుల్ మిస్టేక్ వచ్చేసి చూడండి, సో ఇఫ్కి ఎలిఫ్కి ఎల్స్కి ఇఫ్ ఎలిఫ్ అనేది ఇఫ్కి ఎల్స్కి మధ్యలోనే ఉండాలి. ఎప్పుడైతే ఎలిఫ్ ఎల్స్ తర్వాత ఉందో సో అప్పుడు మనకి కోడ్ అనేది